హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, సండే రోజు అంటే 13th April 2025 నాడు నాకు ఆల్ ఇండియా రేడియోలో డ్యూటీ ఉందండి. థర్డ్ ట్రాన్స్మిషన్, అది కూడా ఈవినింగ్ 5 PM టు నైట్ 11 PM అనమాట. మనకి తెలిసిన విషయమే కదా. దాంట్లో సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ ఉంటుంది, మస్తీ మజా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ అంటే ఆ రోజు ఫిల్మ్ న్యూసే రాయాలి కాబట్టి ఇంకా అది రాయలేదన్నమాట. ఇక మస్తీ మజా స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు. అయితే పర్టికులర్గా ఈరోజు మస్తీ మజా అయితే మిస్ చేసుకోకుండా వినండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. చాలా మస్తీ మజాలో నేషనల్ వైరల్ న్యూస్ చాలా చెప్పాను కదా, స్క్రిప్ట్స్ కూడా చాలా నేను అప్లోడ్ చేసి ఉన్నాను. కానీ ఇదైతే నా మనసుకు హత్తుకున్నదండి. రెండు న్యూస్లో రెండు కూడా ఇన్స్పిరేషనల్గానే ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ చేసుకోకుండా. నచ్చుతుంది మీకు, కంపల్సరీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ అనే నోటిఫికేషన్ని, అంటే పక్కన బెల్ సింబల్ని ఆన్ చేసుకొని ఉండట్లేదండి. అందుకే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటా. సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే వీడియోస్ సరిగా చూడట్లేదు, నాన్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారన్నమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చాయి, యూస్ఫుల్ అనిపిస్తాయంటే అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? అయితే ఈరోజు మస్తీ మజా స్క్రిప్ట్తో మేము ముందుకు వచ్చేసానండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉండబోతుంది. అందుకే వీడియో మిస్ చేసుకోకుండా చూడండి. నేను ఈ వీడియోలో షేర్ చేసే రెండు న్యూస్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, మోటివేషనల్గా ఉంటాయి. కాబట్టి వినండి తప్పకుండా, ఓకేనా? అయితే ఇది సండే రోజు రాబోతుంది, ఇంకా రానే లేదు. అప్పుడే మీకు మా శ్రోతలతో ఫస్ట్ షేర్ చేసుకున్నాను. ఆన్ ఎయిర్లో శ్రోతలతో షేర్ చేసుకోవాల్సిన స్క్రిప్ట్ అనమాట ఇది. నా సబ్స్క్రైబర్స్, నా ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీతో ముందుగా షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఎండ్ వరకు వినండి, ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా ఇక. అంటే 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అవి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి ఒక మంచి ఫిల్లర్ ఇచ్చేసేయాలి. మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం, మంచి ఫిల్లర్ ఇచ్చి ఒక 2-3 సెకండ్స్ అలా ఇచ్చేసి, ఈనాటి మన మస్తీ మజా కార్యక్రమంలో ముందుగా తెలుసుకోబోతున్న వైరల్ న్యూస్ ఏంటంటే, అందాల అమెరికా అంటే మన భారతీయ యువతకు ఓ బ్యూటిఫుల్ డ్రీమ్. ఆ కళ సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టుకొని మరీ తిప్పలు పడుతూ ఉంటారు కదా. ఇలా ఏటా వేలాది మంది యువత అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎన్నో పాటలు పడుతున్నారు. మనం ఇంతలా ప్రయాసపడుతుంటే ఓ అమెరికన్ అమ్మ మాత్రం తమ పిల్లలను భారతదేశంలోనే పెంచాలని దృఢంగా నిర్ణయించుకోవడమే కాక, అమెరికాలో కంటే వారి బాల్యం భారత్లో గడిస్తేనే ఎందుకు మంచిదో కూడా తగు కారణాలను కూడా వివరించారు ఆమె. మరి అంతలా మనం ఇన్స్పైర్ చేసిన మన భారతదేశ ప్రజలలోని ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఓకేనా? ఇలా చెప్పేసి చూసారా, మన వాళ్ళేమో, ఇండియా ఉన్న వాళ్ళేమో ఇండియాలో ఏముంది అబ్బా, అమెరికాలో అలా దుబాయ్లో ఇలా సింగపూర్లో సెటిల్ అయితే ఎంత బాగుంటుంది అని పక్క దేశాల వైపు ఆశగా చూస్తుంటే, ఒక అమెరికాలో ఉన్న ఆమె మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను, పెరిగే విధానాలను చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళ పిల్లలు పెరిగితే ఇక్కడే పెరగాలని పట్టుబట్టిందట. చూసారా, అదే పెరటి వైద్యము ఇంటి వైద్యము పనికిరాదు అని అట్లా అన్నట్లు అనిపించింది నాకు ఇది చూడగానే. అంటే ఆమె ఎంతలా మన సంస్కృతి సంప్రదాయాలను గమనించిందో చూడండి, చాలా డెప్త్గా ఉంది, తప్పకుండా వినండి.
ఇక పాటలను వేసేస్తాం కదా. పాటలను వేసేసిన తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం భారతదేశంలోనే పిల్లలు పెరగాలనుకునే ఒక అమెరికన్ అమ్మ గురించి కదా. అయితే ఒక ప్రముఖ కంపెనీలో కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్న క్రిస్టన్కి 3 పిల్లలు. ఆమె తమ పిల్లలు ఇండియాలో పెరిగితేనే ప్రయోజకులవుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారు. అందుగల కారణాలు ఏమిటో కూడా వివరించారు. అవేంటంటే, భారతదేశంలో నివసిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా సామాజిక నైపుణ్యాలు మెరుగవడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో కూడా వాళ్లకు తెలుస్తుందట. ఇక్కడి కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. లోతైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకుంటారు. ఇది వారికి భావోద్వేగ మద్దతును అంటే ఎమోషనల్ సపోర్ట్ను అందిస్తుంది. భారతదేశం అందరినీ స్వాగతిస్తూ సంబంధాలను నేర్పుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. పైగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కృతజ్ఞుడిగా ఉండడం, అవతలి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించడం ఎలాగో నేర్పిస్తుంది. సంపాదన పరంగా అమెరికా బెస్ట్ ఏమో, కానీ సంతోషం మాత్రం భారత్లోనే దొరుకుతుందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. ఆమె గత ఏడాది అమెరికాని వీడుతూ భారత్లోనే ఎందుకు నివసించాలనుకుంటుందో వివరిస్తూ ఈ వీడియోని షేర్ చేసింది సోషల్ మీడియాలో. ఒక అమెరికన్ నోట మన భారతీయ సంస్కృతి వ్యవస్థ విశేషాలను వివరించే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ సాంగ్స్ వేస్తాము. సాంగ్స్ అయిపోయిన తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకి అయినా కూడా పక్కకు వెళ్ళిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు, సంకల్ప శక్తి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్ పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ 2 సాంగ్స్ వేస్తాము. వేసేసి మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం మనోశక్తి గురించి కదండి. ఒక ప్రముఖ కంపెనీ చైర్మన్ రిషికేశ్లో తన కంపెనీ ఉద్యోగి అయిన మెహతా అనే వ్యక్తి వీల్ చైర్తో పాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూసారా, కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా పనిచేస్తున్న మనుషులకే బంగీ జంప్ అంటే ఎంతో ఎత్తు నుంచి లోయలోకి కాళ్ళకి తాడును కట్టుకొని అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకుంటూ దుంకాలంటేనే ప్రాణం అరచేతిలోకి వస్తుంది. భయంతో డీలా పడిపోతాం. ఉసూరు అంటే శక్తి అంతా పోయినట్టు అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఇంత ఎత్తు నుంచి దూకాలా అని. కానీ ఇక్కడ వీల్ చైర్తో పాటుగా దుంకారంట, బంగీ జంప్ చేశారట. అంటే ఆయన మనసుని ఎంత కంట్రోల్ చేసుకొని ఉంటారు, భయాన్ని ఎలా జయించి ఉంటారు కదా. అయితే ఆ చైర్మన్ దీన్ని పోస్ట్ చేస్తూ ఇంకా ఏం చెప్పారు, చాలామంది దీన్ని ఒక థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు, కానీ మన మెహతా గారు మాత్రం సంకల్ప శక్తి పవర్ చూపించడానికి ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం వైకల్యం అయినా పరారైపోవాల్సిందే కదా, దాని ముందు ఏ అడ్డంకి నిలవలేదు అంటూ రాసుకొచ్చారంట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. అసలు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు ఇది విన్నప్పుడైతే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతుందన్నమాట. వింటుండే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి. ఇంకా ఏదైనా టైం మిగిలింటే మనము 8:44 లేదా 20 సెకండ్ల వరకు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆ పాటని కిందికి ఫ్యాడ్ డౌన్ చేసేసి మెల్లిగా. ఇదండి మన ఈనాటి మస్తీ మజా కార్యక్రమం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనేసి నెక్స్ట్ అనౌన్స్మెంట్, నెక్స్ట్ సమాచార్ సంధ్య, న్యూస్ ఎట్ 9, ఉర్దూ వార్తలు ముంబై కేంద్రం నుండి రిలే అని చెప్పేసి
ఇక 10 వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు. 10 మళ్ళీ నాటి మేటి సినీ గీతమాలిక మాధుర్యం, అది కూడా రికార్డెడ్ ప్రోగ్రామ్. ఇక 11కి రేపటి కార్యక్రమాల వివరాలు విశేషాలు చెప్తాము. తర్వాత క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. షరా మామూలే, ఇవైతే తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు వీడియో విన్నవాళ్ళు చెప్పండి, ఎలా అనిపించాయి? 2 వీడియోస్, 2 వైరల్ న్యూస్లు చెప్పాను కదా. అసలు నాకు 2 కూడా చాలా బాగా నచ్చాయండి. చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించాయి. నిజంగా మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం అండి. దీంట్లో చెప్పినట్టు అలా భయాన్ని జయించాలి. మనోధైర్యం ఉంటే ఎంతటి పనైనా, ఎంతటి హర్డల్ వచ్చినా కూడా ఈజీగా మనము స్థిరంగా ఉంటాము మనసు నుంచి. కాబట్టి కుంగిపోకుండా ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా ఈజీగా గెట్ ఆన్ అవుతాము. అంటే కొంతమంది కొన్ని సమస్యలు రాగానే సూసైడ్ చాలా ఈజీగా అనుకుంటారు, ఇక సూసైడ్ చేసేసుకుంటే అయిపోద్ది అని. అది కాదు కదా, మనోధైర్యం అంటే అది కాదు. ఏదొచ్చినా ఫేస్ చేస్తాను, దాన్ని గెట్ ఆన్ అవుతాను అని అనుకోవడమే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అంటారు దాన్ని కదండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మీకు షేర్ చేయండి, షేర్ చేస్తూ వెళ్ళండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన కమెంట్స్ అంటే అభిప్రాయాలను పంచుకోండి. ఈ స్క్రిప్ట్ ఎలా ఉంది అనేది పంచుకోండి, ఓకేనా? మీకు ఏమనిపించింది ఈ 2 వైరల్ న్యూస్లు వింటే అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను లైవ్కి ఎప్పుడు వస్తాను వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు కానీ, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కానీ మీరు మిస్ కాకుండా వినగలరు, చూడగలరు అన్నమాట, ఓకేనా? నా ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, మొక్కలకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి, లైవ్లో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తోటి ఉంటాయన్నమాట.